హాయ్ హలో అందరికీ నమస్తే. ఇక్కడ నేను మా పిల్లలకి యూజ్ చేసే హెల్తీ టిప్ అనేది ఇక్కడ మీకైతే షేర్ చేసుకుంటున్నానండి. ఇలా బెల్లం పాకం అనేది ఒక్క స్పూన్ పాలల్లో వేసి చూడండి, పిల్లల హెల్త్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్గా. ఈ ప్రాసెస్కి అయితే నేను ఇక్కడ ఒక 900 గ్రామ్స్ దాకా బెల్లం అనేది తీసేసుకుంటున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసేసి ఇక్కడ ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఈ బెల్లంలోకి నేను చిన్న గ్లాస్ దాకా వాటర్ అనేది పోసేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో అయితే ఇక్కడ నేను బెల్లం కాస్తున్నానండి. అదేవిధంగా ఇక్కడ నేను మిక్సీ జార్లోకి ఒక 4 దాకా దాల్చిన చెక్క, అదేవిధంగా 10 లవంగాలు, ఒక 10 దాకా యాలకులు కూడా తీసేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ శొంఠి పౌడర్ కూడా తీసుకుంటున్నాను. మీకు శొంఠి పౌడర్ అవైలబుల్గా లేకపోతే అల్లం కూడా తీసుకోవచ్చు, ఒక చిన్న ముక్క. చక్కగా దీన్ని ఇక్కడ నేను ఇలా పొడిలాగా చేసేసుకుంటున్నాను. ఇలా పొడిలాగా చేసుకున్న మిశ్రమాన్ని ఈలోపు బెల్లం పాకం అనేది నాకు ఇక్కడ పూర్తిగా కరిగిపోయింది. సో ఇలా కరిగిపోయిన బెల్లం పాకంలోకి నేను ఇక్కడ మిక్స్ చేసుకున్న పౌడర్ని అయితే తీసేసేసుకుని జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు ఉంచేసేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేసుకుంటున్నాను. గుర్తుంచుకోండి, ఇక్కడ మీకు ఈ బెల్లం పాకం అనేది పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోవాలి. అప్పుడు మాత్రమే మనం ఇది స్టోర్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజు వాళ్ళు పాలు తాగేటప్పుడు ఒక్క స్పూన్ మనం ఈ బెల్లం పాకం అనేది యూజ్ చేయటం వల్ల మనకి జలుబు, దగ్గు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. డెఫినెట్గా అనేది ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక 1 ఇయర్ నుంచి అయితే మా పిల్లలకి నేను యూజ్ చేస్తున్నాను. ఏ హార్లిక్స్, ఏ బూస్ట్ అనేది ఏది ఇవ్వట్లేదు. జస్ట్ నేను తాగేటప్పుడు మిల్క్లో 1 స్పూన్ అనేది వేసిస్తాను. పిల్లలు చాలా హెల్తీగా